అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కలువాయిలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోక్సో, పోస్ట్ చట్టాలు, బాల్య వివాహాల నివారణ, సైబర్ క్రైమ్ పై నిపుణులు వివరించారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా ఫిర్యాదు చేయాలని, హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మనకి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చారు 20వ తేదీ దాకా. దీనిలో భాగంగా మనకి ఈరోజు కలువాయి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ఓఎస్సీ నుంచి మనకి సఖీ వన్ స్టాప్ నుంచి, అలాగే ఐసిపిఎస్ నుంచి సమత గారు, షహనాజ్ గారు కూడా రావడం జరిగింది. మళ్ళీ మనకి మెడికల్ ఆఫీసర్ గారు హెల్త్ ఇష్యూస్ మీద అంతా కూడా మేడము చెప్పడం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రం, ఇక్కడికి అందరూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్, మహిళలు అంటే బెనిఫిషియర్స్ అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈరోజు ఈ మహిళలను ఉద్దేశించి కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మనకి ఈ కన్వర్జెన్సీతో అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త క్షేత్రస్థాయిలో మనకి నెల్లూరు ఐసిపిఎస్ పిఓగా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కలువాయి మండలంలో అంగన్వాడీ టీచర్లు, అలాగే ఏఎన్ఎంలు, అలాగే పొదుపు సభ్యులందరికీ కూడా అవగాహన సదస్సు నిర్వహించడానికి ఇక్కడికి కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వులు, అలాగే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి హేనా సుజన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి మేము మిషన్ వాత్సల్యాలు ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మహిళలకు ఉన్న హక్కులు, మహిళలకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే మహిళలు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యకి ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, వాటి గురించి, అలాగే మహిళలకు ఉన్న చట్టాల గురించి అందరికీ వివరంగా తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అలాగే సిడిపో గారికి, అలాగే ఓఎస్ షహనాజ్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, మెడికల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా అన్ని విషయాలు షేర్ చేస్తూ మేము ఈ ప్రోగ్రాంలో మనకు షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మహిళకి ఒక్కొక్క అంశం మీద వాళ్ళకి అవగాహన జరిపించాలి. అంటే సైబర్ నేరాలపైన, తర్వాత మహిళలు చట్టాలపైన, తర్వాత బాల వివాహాలపైన, తర్వాత ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ, తర్వాత పిల్లలకి యొక్క అంగన్వాడీ సెంటర్స్లో జరిగే వాళ్ళ యొక్క పిల్లలపైన పౌష్టికాహారం గురించి, వీటన్నిటి మీద అవగాహన జరిపించాలి. అంటే మహిళకి ప్రతి అంశంలోనూ అవగాహన ఉంటే అభివృద్ధి చాలా తొందరగా సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో, ఒక మహిళ ఎడ్యుకేటెడ్ అవుతే 10 మంది మహిళలకి ఎడ్యుకేటెడ్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క బాధ్యతల గురించి తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము కలువాయికి వచ్చి మేము ప్రతి మహిళలకి ఈ ప్రోగ్రాం యొక్క ఆవశ్యకతను తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ.